హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మరొక కొత్త సమాచారంతో మరొక లేటెస్ట్ అప్డేట్తో మరలా మేము ముందుకు వచ్చాను. ఈ కొత్త సమాచారం లేటెస్ట్ అప్డేట్ మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి టీఎస్ ఈసెట్ 2021 ఎంట్రన్స్ నోటిఫికేషన్ సంబంధించింది. మరి టీఎస్ ఈసెట్ 2021ని తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని అంటాము. దీన్ని మరి జేఎన్టీయూ హైదరాబాద్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూసినట్లయితే మరి టీఎస్ ఈసెట్ 2021 నోటిఫికేషన్ ఎంట్రన్స్, దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎవరు అర్హులు, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఫీజు ఏ విధంగా ఉంటుంది, మరి మనం అప్లై చేసుకున్న తర్వాత ఎగ్జామ్ డేట్ కానీ అన్నీ ఎప్పుడు ఉంటాయి, అన్ని విషయాలు మనం ఈ వీడియో మీరు కనుక మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్లయితే మరి తెలుసుకొని అప్లై చేసుకునే వీలైతే ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నది అఫీషియల్ వెబ్సైట్ టీఎస్ ఈసెట్ 2021కి సంబంధించింది. ఈ అఫీషియల్ వెబ్సైట్ కనుక స్క్రోల్ చేసుకున్నట్లయితే ముందుగా మీరు చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ మనకి పేపర్లో ఇచ్చిన నోటిఫికేషన్, ఇదేమో డీటెయిల్ నోటిఫికేషన్ ఉంది. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ టీఎస్ ఈసెట్ 2021 కండక్టెడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ టీఎస్సిహెచ్ఈ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ డీటెయిల్ నోటిఫికేషన్. ఇక్కడ ఎంట్రన్స్ టెస్ట్ చూడండి ఒకసారి. ఏ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటే ఎంట్రన్స్ టెస్ట్ డిజైన్ చూడండి. తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టీఎస్ ఈసెట్ అని దీన్ని. ఇది మరి ఎవరు రాసుకోవచ్చు, ఎవరు అంటే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ సంబంధించిన వాళ్ళు, డిప్లొమా ఇన్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ఫార్మసీ, అదేవిధంగా బీఎస్సీ మ్యాథమెటిక్స్ చదివిన డిగ్రీ స్టూడెంట్స్ అందరూ కూడా మరి టీఎస్ ఈసెట్ రావడానికి అర్హులు. దీన్ని మీరు చూసినట్లయితే ఒకసారి మనం డైరెక్ట్గా ఇప్పుడు ఎవరైతే 10th తర్వాత డిప్లొమా చేసి ఉంటున్నారో ఆ డిప్లొమా కంప్లీట్ అయిన వాళ్ళు డైరెక్ట్గా మరి బీటెక్లో లేదా బీఈలో లేదా బీఎస్సీ ఇంజనీరింగ్లో మరి సెకండరీ చదవడానికి మనకు ఈ టీఎస్ ఈసెట్ అనే మరి ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇక్కడ మీరు చూసినట్లయితే డీటెయిల్స్ ఇచ్చేటువంటి ఒకసారి లాటరల్ అడ్మిషన్ ఇంటూ సెకండ్ ఇయర్ రెగ్యులర్, ఇక్కడ రెండు ఉన్నాయండి. సో మనకి మరి ఎవరైతే డిప్లొమా మెకానిక్ ఇంజనీరింగ్ చేసినారో వాళ్ళందరూ ఏమో బీఈ బీటెక్ సెకండ్ ఇయర్ వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. అదే ఫార్మసీ చేసిన వాళ్ళైతేనేమో డైరెక్ట్గా బీ ఫార్మసీ సెకండ్ ఇయర్ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనకు డిగ్రీ బీఎస్సీ మ్యాథమెటిక్స్ ఎవరైతే చదివి ఉన్నారో వాళ్ళైతే మరి ఇక్కడ మీరు డైరెక్ట్గా బీటెక్ సెకండ్ ఇయర్ లేదంటే బీ ఫార్మసీ సెకండ్ ఇయర్ చేయడానికి అవకాశం అయితే ఉంది. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఇచ్చారు, చూసుకోండి ఒకసారి 1 by 1గా. సో ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. సో ఇక్కడ 3 years డిగ్రీ చేసిన వాళ్ళు కూడా మనం ఎలిజిబిలిటీ ఇచ్చారు. సో ఎలిజిబిలిటీ బీఈ బీటెక్ అయితేనేమో ఖచ్చితంగా వాళ్ళు మరి ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా డైరెక్ట్ మనకు సెకండ్ ఇయర్లో ఎంట్రీ ఉంటుంది. క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇక్కడ చూసినట్లయితే మీకు 25% మార్క్స్ అని చెప్పి అడిగారు. బీఎస్సీ మ్యాథమెటిక్స్. సో ఎవాల్యుయేషన్ అండ్ ర్యాంకింగ్ అని చెప్పేసి చూపిస్తున్నారు కానీ ర్యాంక్ ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇస్తారు. సో ఇంజనీరింగ్ స్ట్రీము, బీ ఫార్మసీ మనకు రెండింటిలో కూడా మనకు ఎలిజిబిలిటీ ఎంట్రీ కావడానికి మనకు ఈ టీఎస్ ఈసెట్ అనేది నిర్వహిస్తున్నారు. సో మనం ఆన్లైన్లోనే అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకున్న సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ చూడండి డేట్, టైమ్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీ ద టెస్ట్ అని చెప్పినారు. ఇక్కడ చూడండి టెస్ట్ డేటు 1/7/2021 రోజు మనకి ఈ యొక్క ఎగ్జామ్ అయితే ఉంటుంది. 1/7/2021 దాదాపు ఇంకా 5 months టైం అయితే ఉంది, ఇంకా 4 months. ఇక టెస్ట్ టైం చూడండి 9 AM to 12 noon. ఇది చూసినట్లయితే మీకు ఈసీఈ, ఈఐఈ, ఈ సిఎస్ఈ, ట్రిపుల్ బ్రాంచ్ వాళ్ళకి ఉంటుంది. అదే 3 PM to 6 PM అయితేనేమో సివిల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, అదేవిధంగా మైనింగ్ ఇంజనీరింగ్, అదే మెటలాజికల్ ఇంజనీరింగ్, ఫార్మసీ, బీఎస్సీ మ్యాథమెటిక్స్ వాళ్ళకి మధ్యాహ్నం ఉంటుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 400 రూపీస్ ఉంటుంది. ఇక అదర్ కేటగిరీ ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 800 రూపీస్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి మనకు వితౌట్ లేట్ ఫీ, విత్ లేట్ ఫీ ఇచ్చారు. ఇప్పుడు చూస్తున్నది మీకు మనకి ఈ అప్లికేషన్ అయితే ఓపెన్ అయింది 22/3/2021. ఇక వితౌట్ లేట్ ఫీతో మనకు 17/5/2021 కట్టచ్చు. విత్ లేట్ ఫీ 250తో 31/5/2021, విత్ లేట్ ఫీ 500తోని 14/6/2021, విత్ లేట్ ఫీ 2500తోని 24/6/2021, విత్ లేట్ ఫీ 500తోని 28/6 అప్లై చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఒకసారి చూసినట్టు మీకు ఇంపార్టెంట్ డేట్స్ మనకు చూపిస్తాను. ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుందండి. ఇక్కడ కూడా ఇవన్నీ ఇంపార్టెంట్ డేట్స్ అండి. ఇవి ఇంతకుముందు ఏదో చెప్పాను మీకు లేట్ ఫీకి సంబంధించి అవే ఇవన్నీ చూడండి. ఇక్కడ ఎగ్జామ్ డేట్తో సహా అన్నీ కూడా మనకి ఇచ్చారు. చూడండి డేట్ ఆఫ్
ఈసెట్ FDH అని BSc మ్యాథమెటిక్స్ సంబంధించి 1/7/2021 థర్స్డే రోజు ఎగ్జామ్ ఉంటుంది. సబ్జెక్ట్ సెషన్ టైమింగ్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చారు మనకి. ఇక మనం ఆన్లైన్ అప్లికేషన్ కూడా చూసుకుందాం. ఇక్కడ అప్లికేషన్ ఇక్కడ మనకు ముందుగా అప్లికేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ పేమెంట్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు డిప్లొమానా BSc మ్యాథమెటిక్స్ ఏదనేది ముందు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మరి ఇది డిగ్రీ అయితే డిగ్రీ హాల్ టికెట్ నెంబరు, డిప్లొమా హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ బ్రాంచ్ ఏందని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత చూసినట్లయితే డిప్లొమా మ్యాథమెటిక్స్ ఇక్కడ ఏది క్వాలిఫై ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ క్యాండిడేట్ ఇవ్వాలి. తర్వాత క్యాండిడేట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ మెన్షన్ డెబో బిలాంగ్స్ టు అంటే సెల్ఫా, ఫాదరా, మదరా అనేది రిలేటివ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా ఇవ్వాలి. ఇక్కడ కేటగిరీ ఓసీఆ, BCA, BCDE ఏదైతే అది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత SC ST చూసుకోవాలి ఏదైతే అది ఇచ్చేసి ఫిజికల్ ఛానల్ ఉంటేనేమో ఎస్ ఇవ్వాలి, నో లేకుంటే నో ఇవ్వాలి. పేమెంట్ మోడ్ నెట్ బ్యాంకింగా లేకపోతే డెబిట్ కార్డా క్రెడిట్ కార్డా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. తర్వాత మీరు ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏది ఇక్కడ క్యాస్ట్ ఏది ఉందో ఆ క్యాస్ట్ని బట్టి మీ యొక్క ఎగ్జామ్ ఫిగర్ చూపిస్తుంది. తర్వాత ప్రొసీడ్ పేమెంట్ ఓపెన్ అవుతుంది. అప్పుడు మనకి ఫోన్కి వచ్చిన మరి OTP ద్వారా మన పేమెంట్ కంప్లీట్ అవుతుంది. సో తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి ఫిల్ ద అప్లికేషన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. నేను క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకు పేమెంట్ రిఫరెన్స్ ఐడి అనేది మనకి మొబైల్కి లేదా అదే మొబైల్కి అదేవిధంగా ఈమెయిల్ ఐడికి వస్తుంది. అది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మన డిగ్రీయా డిప్లొమా హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి. అతను మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ 10th ఏది ఉంటే అది ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది. తర్వాత మన డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసి మనం అప్లికేషన్ కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి. ఇక తర్వాత మీరు చూసినట్లయితే ప్రింట్ యువర్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ ఉంది. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుందండి. నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ మనం ఆల్రెడీ అప్లికేషన్ ఫామ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ మొబైల్కి రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది, ఈమెయిల్కి కూడా వస్తుంది కాబట్టి రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఎంటర్ చేయాలి. ఆ తర్వాత క్వాలిఫైయింగ్ డిప్లొమా లేదా డిగ్రీ సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ ఇవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇవ్వాల్సి. తర్వాత గెట్ అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది. మనం ప్రింట్ తీసుకోవచ్చండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మీకు చివరిగా నో యువర్ పేమెంట్ స్టాటస్ ఉంది. అంటే మన యొక్క ఫీ పేమెంట్ అయిందా కదా చూసుకోవడానికి క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. క్లిక్ చేస్తే కనుక క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మన డిగ్రీ లేదా డిప్లొమా సంబంధించిన హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబర్ ఇక్కడ చెక్ పేమెంట్ స్టార్ట్ అంటే ఓపెన్ అయిపోతుందండి. సో ఇక ఫైనల్గా మీరు చూసినట్లయితే మరి మార్క్ టెస్ట్ ఇక్కడ ఇచ్చారు ఆన్లైన్లో. మనము ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ నేను క్లిక్ చేసి ఒకసారి మార్క్ టెస్ట్ మీరు ఫార్మసీకి వెళ్తున్నారా, లేకుంటే ఎలక్ట్రానిక్సా, సివిల్ ఇంజనీరింగా, కంప్యూటర్ సైన్సా, కెమికల్ ఇంజనీరింగా, ఎలక్ట్రికల్ ఇంజనీరింగా, మెకానికల్ ఇంజనీరింగా, మెటలాజికల్ ఇంజనీరింగా, మైనింగ్ ఇంజనీరింగా, ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఇంజనీరింగ్గా, BSc తెలుసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఏది చదివారో అది ఇక్కడ చూసినట్లయితే క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూడండి ఒకసారి మనకు అది కూడా మరి మార్క్ టెస్ట్ మనం ఆన్లైన్లో రాయడానికి అయితే అవకాశం ఉంది. సో ఆ మార్క్ టెస్ట్ని బట్టి మనము క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వస్తుందో మనకు ఒక నిర్ణయానికి రావచ్చు. చూడండి ఒకసారి ఇక్కడ. సో ఇక్కడ చూసినప్పుడు మనకి సో అది ఓపెన్ అయిపోతుందండి, లోడ్ అవుతుంది. చూడండి ఒకసారి. సో నేను డిస్క్రిప్షన్లో మీకు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఇస్తాను, ప్రింట్కి సంబంధించిన లింక్ ఇస్తాను, ఫీ పేమెంట్ సంబంధించిన లింక్ ఇస్తాను, రిజిస్ట్రేషన్ సంబంధించిన లింక్ ఇస్తాను, అదేవిధంగా ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను, అదేవిధంగా నోటిఫికేషన్ సంబంధించిన లింక్ ఇస్తాను, ఇంపార్టెంట్ డేట్స్ సంబంధించిన లింక్ ఇస్తాను. ఇక్కడ చూసినట్లయితే మీకు ఇది మీరు ఆన్లైన్లో మార్క్ టెస్ట్ సంబంధించిందండి. ఇది కూడా డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త సందేశంకి వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.